ఏపీ వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ కొనసాగుతుంది. విశాఖపట్నంలో మొత్తం 11 సెంటర్లు సుమారుగా 11,029 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అన్ని సెంటర్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉత్కంఠ తర్వాత ఈరోజు యథావిధిగా ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఏపీపీఎస్సీ నిన్న గ్రూప్ 2కు సంబంధించినటువంటి మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అలాగే నిరుద్యోగులు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆందోళన చేశారు, రోడ్లపైకి వచ్చి గొడవలు పెట్టారు. అయినప్పుడు కూడా ఏపీపీఎస్సీ మాత్రం ఎగ్జామ్ యథావిధిగా నిర్వహిస్తామని నిన్న ప్రకటించడంతో ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో చూసుకుంటే 16 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. 11,019 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. సుమారుగా గతంలో చూస్తే 10 లక్షల మంది వరకు ఈ ఎగ్జామినేషన్ రాహాజరయ్యారు. అందులో కేవలం స్క్రూటినీ చేస్తే సుమారుగా 1,00,000 మంది వరకు రావడం జరిగింది. సుమారు 950 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్ విషయంలో ఏదైతే రోస్టర్ విధానం ఉందో ఆ విధానం పైన మొదటి నుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అభ్యర్థులు కానీ వీళ్ళంతా గొడవ పెడుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏ పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. ఈ రోస్టర్ విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రోస్టర్ క్లియర్ చేయకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మొదటి నుంచి అభ్యర్థులందరూ కోరుతున్నారు. ఎందుకంటే జార్ఖండ్లో ఇదే తరహాలో రోస్టర్ విధానం ప్రాబ్లం ఉంది. ఆ సమస్య వల్లనే వీళ్ళందరూ విద్యార్థులు కానీ వీళ్ళు కానీ ఆందోళన చేశారు. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా ఎగ్జామినేషన్కి హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల విద్యార్థులు వీళ్ళంతా కూడా ఆందోళన చేశారు. ఎందుకంటే మేము ఎగ్జామినేషన్ రాసినా కూడా ప్రయోజనం ఉండదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు నిన్నంతా ఇబ్బంది ఉత్కంఠ సాగింది. ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. నిన్నటి వరకు ఆ సమస్య మీకు ఉంది. ఇప్పుడు వీళ్ళంతా కూడా చూడొచ్చు ఎగ్జామినేషన్కి నిన్నటి వరకు కూడా ఉత్కంఠ కొనసాగినప్పుడు కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఎగ్జామ్కి హాజరవుతున్నారు. ఒకవేళ క్వాలిఫై ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా అది సాధ్యం కాదు అనేది ప్రధానంగా అభ్యర్థుల డిమాండ్. ఎందుకంటే జార్ఖండ్లో ఇదే తరహాలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా రోస్టర్ ఫాలో కాకపోవడంతో వాళ్ళందరినీ తొలగించారు. ఒకవేళ పొరపాటున ఇది కోర్టులోకి కానీ వెళ్తే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో తొలగించాలని రోస్టర్ విధానం పైన ఎవరైతే మెయిన్స్కి హాజరవుతున్న అభ్యర్థులందరూ కూడా గొడవ పెట్టారు. వీళ్ళతో పాటు నిరుద్యోగులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ప్రభుత్వం మీద నెట్టడం జరిగింది. ప్రభుత్వం రాసినటువంటి ఉత్తర్వులు ఏవైతే లేఖ రాసిందో దానిపైన ఏపీపీఎస్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇది మేము చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ యథావిధిగా జరుగుతున్నాయి. 144 సెక్షన్ అనేది అన్ని చోట్ల కొనసాగుతుంది. లోపలికి వెళ్ళే ప్రతి అభ్యర్థిని చెక్ చేయడంతో పాటు డ్రోన్తో ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు ఏర్పాట్లు అవి పూర్తి స్థాయిలో నిన్న సాయంత్రం నుంచే చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్కి హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థుల్లో మాత్రం ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో రాసినప్పుడు కూడా ఉంటుందా లేదనే భయం మాత్రం రాసేటువంటి అభ్యర్థుల్లో అయితే ప్రస్తుతం ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు.